కర్రగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్రగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, 16 రోజులుగా ఆపరేషన్ కర్రగుట్టలో చూస్తే ఈ రోజు అతి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పరిధిలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు హతమైనట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. మావోయిస్ట్ పార్టీని పూర్తిగా నిర్మూలించేందుకు గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో తీవ్ర అణచివేత ఉండడంతో మావోయిస్టులంతా కర్రగుట్టల వైపు మకాం మార్చారని కూడా నిఘా వర్గాల సమాచారంతో గత 16 రోజులుగా 24,000 మంది పారామిలిటరీ బలగాలు ఆపరేషన్ కర్రగుట్టల కార్యక్రమం కొనసాగుతుంది. కర్రగుట్టలు ముఖ్యంగా ట్రై జంక్షన్ గా ఉంటాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉండడం, 240 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండడంతో భౌగోళికంగా కర్రగుట్టల్ని వీళ్ళు ట్రెక్కింగ్ చేయడం గానీ, మావోయిస్టులు హంటింగ్ చేయడం గానీ చాలా టఫ్ టాస్క్ గా మారిన పరిస్థితి ఉంది. గత 16 రోజులుగా భద్రతా బలగాలకు చాలా సవాలుగా మారిన పరిస్థితి. మరో పక్క కూడా ఇది కొంత రాజకీయ ఆరోపణలకు కూడా కారణంగా మారుతుంది. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు సహకరించడం లేదు, తెలంగాణ మావోయిస్ట్ నేతలు కీలక నేతలు ఉండడంతో వారు సహకరించడం లేదంటూ కూడా వారు వ్యాఖ్యానించిన పరిస్థితి. మరోపక్క తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలంటూ ప్రకటించడం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టు సమస్యని సామాజిక కోణంలోనే చూస్తున్నాం, శాంతి భద్రతగా చూడట్లేదంటూ ఓ పక్క రేవంత్, మరో పక్క కేసీఆర్ తో పాటు తెలంగాణలో ఉన్న ప్రజా సంఘాలను కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ వైపు అలపాదరపు ఎలాంటి ఎన్కౌంటర్ లేకుండా బీజాపూర్ వైపు చూస్తే ఇవాళ 16వ రోజు చూసుకుంటే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో 22 మంది హతమైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఆపరేషన్ కర్రగుట్టలో చూసుకుంటే మావోయిస్ట్ సుప్రీం గెరిల్లా కమాండర్ గా ఉన్న మడవి హిట్మా టార్గెట్, అదేవిధంగా తెలంగాణ కార్యదర్శి దామోదర్ టార్గెట్ గా సాగుతుంది. కేంద్ర కమిటీ సభ్యులు కూడా పలువురు కర్రగుట్టలో ఉన్నారు కూడా నిఘా వర్గాలు అనుమానిస్తాయి. అయితే ఈ మావోయిస్ట్ అంతా ఈ భద్రతా బలగాలను హిట్మా ట్రాప్ చేశారు, మావోయిస్ట్ అగ్రనేతలంతా సేఫ్ జోన్ కి వెళ్లిపోయారంటూ కూడా పోలీసు వర్గాలు కూడా ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే గత 16 రోజులుగా మావోయిస్టుల వేట కొనసాగిస్తున్న భద్రతా బలగాల పరిస్థితి చూస్తే డిహైడ్రేషన్ గురి కావడం, ట్రెక్కింగ్ కు పాసిబిలిటీ లేకపోవడం, ఒక అనుకూల వాతావరణ పరిస్థితిలో ఉన్న నేపథ్యం ఈ రోజు చూసుకుంటే ఎదురు కాల్పులో 22 మంది హతమైనట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా చూస్తే వచ్చే మార్చి 31 నాటికి మావోయిస్టులు పూర్తిగా ఏరివేస్తామంటూ ఏదైతే అమిత్ షా శపథం చేశారో ఆపరేషన్ కగార్ దానిలో భాగంగా దూకుడుగా కొనసాగుతుంది. మరోపక్క భద్రత ఒక శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తుంది. ఏడాది కాలంలోనే మావోయిస్టుల కంచుకోటలో అభివృద్ధి పేరుతో, సంక్షేమం పేరుతో ఒక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆదివాసులు తమ వైపు తిప్పుకునేందుకు భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నాయి. మొత్తం అయితే భద్రతా బలగాలు మావోయిస్టుల జరుగుతున్న కాల్పులు, ప్రతి కాల్పులు వీరితో మొత్తం వార్ జోన్ గా మారిన పరిస్థితి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దంతా కూడా ఒక నివురుగప్పని నిప్పులా ఉన్న పరిస్థితి ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రవి.